అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఒక సినిమా చూసిన తర్వాత ఆ సినిమా ఫిల్మ్ మేకర్తోనే మాట్లాడే అవకాశం ఇంకోసారి మళ్ళీ ఒకసారి వచ్చింది. సన్ నెక్స్ట్లో కాలమేగా కరిగిందని ఒక ఫీచర్ ఫిల్మ్ రిలీజ్ అయింది. అండ్ వీ హ్యావ్ అ మూవీస్ డైరెక్టర్ మోహన్ గారు. నమస్కారం మోహన్. హాయ్. యాక్చువల్లీ ఈ సినిమాని చాలా రీసెంట్గా చూశాను అండ్ వీ ఆల్వేస్ వాంటెడ్ టు డూ దిస్ వీడియో. సో జూమ్ కాల్లో కాకుండా డైరెక్ట్గా కలిస్తేనే బాగుంటుందని చెప్పేసి వీఆర్ మేకింగ్ దిస్ వీడియో. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ సినిమాకి కాలమేగా కరిగింది అనే టైటిల్ ఎందుకు పెట్టారు? సో బేసిక్గా ఈ ఫిలిం ఇంటెన్షన్ ఏంటంటే ఎంత టైం గడిచినా కానీ ఏం మారలేదు, ఒకరి బాండ్లో ఏం మారలేదు అని చెప్పాలనుకున్నా బేసిక్గా. సో దాన్ని టైటిల్ ద్వారా చెప్పాలనుకున్నా. ఓకే. అండ్ ఎందుకో నాకు అంటే టైంని లైక్ పొయిటిక్గా చెప్పచ్చు. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే ఇఫ్ యూ సీ ద మూవీ స్టార్టింగ్లోనే మీరు డిస్క్లైమర్ పెట్టేశారు, లైక్ ఈ సినిమా పొయిటిక్గానే ఉండబోతుంది. ఆ డిస్క్లైమర్ పెట్టాలన్న థాట్ ఎందుకు వచ్చింది? మీరు ముందే అనుకున్నారా లేకపోతే రీసెంట్గా పెట్టిన చేంజ్ అయ్యాలి? లేదు, బేసిక్గా నేను కొన్ని ప్రివ్యూస్ చేసిన తర్వాత నేను ఎక్కువ విన్న ఫీడ్బ్యాక్ ఇది, ఎందుకు అంత పొయిటిక్గా మాట్లాడుకుంటున్నారు ఓకే అనే ఫీడ్బ్యాక్ ఎక్కువ విన్న తర్వాత పెట్టాల్సి వచ్చింది డిస్క్లైమర్. ఓకే. కానీ నాకు డిస్క్లైమర్ పెట్టాలని లేకుండే. ఇట్స్ లైక్ స్టోరీ టెల్లింగ్లో ఇన్వాల్వ్ అవుతారు అనేది నా ఇంటెన్షన్ బేసిక్గా. నాకు యాక్చువల్లీ మీరు పెట్టిన డిస్క్లైమర్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ముందే హెడ్సప్ ఇస్తున్నారు, ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. సో ప్రాపర్గా మీకు పొయిటిక్ లాంగ్వేజ్ ఇష్టమైతే కనుక ఈ సినిమా మీకు బాగా ఇన్వాల్వ్ అవ్వచ్చు అని. నాకైతే మెయిన్గా అలానే అనిపించింది. క్యారెక్టర్స్తో కనెక్ట్ అయిన తర్వాత ఇంకా ఫ్లో అలా వెళ్ళిపోయింది అనమాట. సో నేను సినిమా ఎలా చూసానంటే ఫస్ట్ మామూలుగా నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆన్లైన్లో చూస్తున్నాను. ల్యాప్టాప్ ఓపెన్ చేసి స్టార్ట్ చేశాను. ఓకే. ఫస్ట్ 10-15 సెకండ్స్లో ఏదో డైలాగ్ వచ్చింది. నేను ఏంటి డైలాగ్ ఏదో వచ్చింది, ఏమొచ్చింది ఏంటి సరే వినపడలేదండి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇలా కాదని చెప్పి ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్ ఇన్ బిట్వీన్. బట్ ఆ బ్రేక్ మిస్ అవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఐ పుట్ మై హెడ్ ఫోన్స్, బికాస్ నాకు తెలుగు లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం. సో దాని తగ్గట్టుగానే మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు పెట్టిన లాంగ్వేజ్, మీరు పెట్టిన డైలాగ్స్ అవన్నీ వినుకుంటూ చాలా స్మూత్గా వెళ్ళిపోయిన ఫ్లో అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. నాకు మెయిన్గా సినిమాలో ఎక్కడ ఫుల్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే మీరు టైటిల్ వేసిన విధానం. సన్సెట్ చూపించి హీరో ఎలా నడుచుకుంటూ వెళ్తాడు సిలోట్లో, తర్వాత సన్ రైజ్ వస్తుంది, అబ్బాయి నడుచుకుంటూ వస్తాడు, అక్కడ టైటిల్ వేశారు. ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? సో అదే బేసిక్గా టైటిల్లోనే ఉంది కదా, లైక్ కాలమేగా కరిగింది అని. అంటే సో ఆ టైటిల్ని మేము హోల్ స్టోరీ టెల్లింగ్లో ప్రతి చోట ఎక్కడ పాసిబిలిటీ ఉందో ప్రతి చోట ఆ టైటిల్ని జస్టిఫై చేయడానికి ట్రై చేసాం. రైటింగ్లో అవ్వచ్చు, విజువల్స్లో అవ్వచ్చు. సో ఆ ప్రాసెస్లోనే లైక్ ఎల్డర్ వర్షన్ ఆఫ్ క్యారెక్టర్ లెఫ్ట్కి వెళ్ళిపోయి నౌక ట్రాన్సిషన్లో యంగర్ వర్షన్ వస్తే మనకి సో టైమే కదా పాస్ అయింది అనేది నా ఇంటెన్షన్. సో ఫస్ట్ ఫ్రేమ్లో నుంచి అది రివీల్ చేద్దాం అనిపించింది. యాక్చువల్లీ చాలా బాగా నచ్చింది ఆ థాట్, అసలు చాలా బాగా నచ్చింది అనమాట. సన్సెట్లో ఇలా అబ్బాయి నడుచుకుంటూ వెళ్ళిపోతే, ఐ మీన్ హీరో నడుచుకుంటూ వెళ్తాడు, దెన్ అబ్బాయి నడుచుకుంటూ వస్తాడు, సన్ రైజ్ వస్తుంది. ఆ థాట్ చాలా బాగా నచ్చింది. ఇంకోటి చిన్న ఫనీ థింగ్ ఏంటంటే నో ఎనిమల్స్ ఫర్ హార్మ్ ఇన్ దిస్ ఫిల్మ్ అంటే నాకు అర్థం కాలేదు ఇనిషియల్గా, ఈ స్టేట్మెంట్ ఎందుకు పెట్టారా అని. దెన్ ఐ రియలైజ్ దట్ మీరు సినిమాలో యూస్ చేసిన బటర్ఫ్లైస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ CGI. సో టెల్ మీ అబౌట్ దట్ బటర్ఫ్లై స్టోరీ. హౌ డిడ్ యూ మేనేజ్? ఎందుకంటే మీరు దాన్ని ఫిల్మ్ బీట్స్ లాగా ఎలా వాడారంటే వాట్ ఎవర్ ద కపుల్ ఈస్ గోయింగ్ త్రూ మీరు దాన్ని రిప్రజెంట్ చేశారు బటర్ఫ్లైస్ యూస్ చేసి. సో హౌ డిడ్ యూ మేనేజ్ దాట్? బేసిక్గా బటర్ఫ్లై థీమ్ అసలు రైటింగ్లో లేదు, స్క్రిప్ట్లో లేదు, ఈవెన్ ఎడిట్ వర్షన్ వచ్చినప్పుడు కూడా లేదు. సో లైక్ ఫిల్మ్లో కొన్ని ప్యాచెస్ అవసరం ఉండి ఒక షూట్కి వెళ్ళాము, ఒక హాఫ్ డే షూట్కి వెళ్ళాము. ప్యాచ్ వర్క్ కూడా అయిపోయింది. సో ర్యాండమ్గా మా డిఓపి వినీత్ పబ్బతికి లైక్ బటర్ఫ్లైస్ ఉన్న స్పాట్ కనపడింది. సో తను ర్యాండమ్గా 1 hour వాటి మీద క్యాప్చర్ చేశాడు బేసిక్గా. ఓకే. అవి ఫిలింలో పెట్టాలా లేదా అనే థాట్ కూడా అప్పుడు లేదు, ఈవెన్ సెట్లో కూడా లేదు. సో తను షూట్ చేసి వచ్చాడు. తర్వాత మా ఎడిటర్తో చేసేప్పుడు లైక్ బటర్ఫ్లై ఫుటేజ్ ఉంది, ఏం చేయగలం దాన్ని నేను ఆలోచిస్తూ ఉంటే లైక్ జరిగే స్టోరీని ఎందుకు మనం ప్యారలల్గా బటర్ఫ్లైస్తో చెప్పకూడదు అనే థాట్ వచ్చింది. అంటే ది హోల్ క్రెడిట్ గోస్ టు వినీత్. సో దట్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్. ఎందుకంటే మీరు ర్యాండమ్గా తీసిన ఒక 1 hour ఫుటేజ్ ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ కరెక్ట్గా సింక్ అయింది ఇట్లా. అంటే వాళ్ళిద్దరు కలుస్తున్నప్పుడు బటర్ఫ్లైస్ దగ్గరకు వస్తాయి, వాళ్ళిద్దరికి చిన్న ఎడబాటు వచ్చినప్పుడు బటర్ఫ్లై దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో బాగా నచ్చింది, చాలా బాగా డిజైన్ చేశారు. స్కూల్ డేస్లో పెట్టడానికి కారణం ఏంటి స్టోరీని?
సో బేసిక్గా ఏంటంటే హై స్కూల్లో లవ్ స్టోరీస్ ఉంటాయి బేసిక్గా, కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఫిలిం వెనకాల లవ్ స్టోరీ చెప్పాలనేది నా ఇంటెన్షన్ కాదు. సో మనం ఎన్ని ఫేసెస్ దాటినా మనల్ని వెంటాడేది జ్ఞాపకాలు బేసిక్గా. సో జ్ఞాపకాల చుట్టూ కథ చెప్పాలనిపించింది. సో లవ్ స్టోరీ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ అనిపిస్తుంది నాకు పర్టికులర్గా ఈ ఫిలిం చూస్తే. అవునా? ఓకే. సో జ్ఞాపకాలతోటే నెరేట్ చేయాలి. సో ఆ ఎంప్టీనెస్ని చెప్తూ ఉండాలి. సో అందులో స్కూల్ లవ్ స్టోరీ అనేది ఒక పార్ట్. ఓకే. బట్ మీరు చూస్తే కనుక టోటల్ ఫిలిం 60% ఇస్ ఇన్ ద స్కూల్ లవ్ స్టోరీ చెప్తారు. సో మేబీ మీరు అనుకున్న థీమ్ జ్ఞాపకాలు అనుకోవచ్చు, బట్ యూ టోల్డ్ ఇట్ త్రూ లవ్ స్టోరీ అనిపించింది. అవును. సో అదే సో జ్ఞాపకాన్ని, ప్రేమ అనే జ్ఞాపకాన్ని చెప్పానేమో అల్టిమేట్గా. మోస్ట్లీ అదే. టార్గెట్ ఆడియన్స్ ఏంటి ఈ సినిమాకి? మీరు సినిమా తీస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఆడియన్స్ని ఎక్స్పెక్ట్ చేశారు? నేను సో బేసిక్గా ఈ ఫిలిం రైటింగ్ వైజ్ సో లిటరేచర్ ఇంట్రెస్ట్ ఉన్న ఆడియన్స్ని ఎక్స్పెక్ట్ చేశాను బేసిక్గా. అండ్ సో ఫిలింలో ఉన్న ఎస్థెటిక్ సెన్సెస్ అవ్వచ్చు, లైక్ మేము ఇనీషియల్గా అనుకున్న విజువల్ ఐడియా అవ్వచ్చు, ఇవన్నీ లైక్ పొయిటిక్ ఫిలిమ్స్ నచ్చే వాళ్ళకి, అంటే గౌతమ్ మేనన్ సార్ ఫిలిమ్స్ లేకపోతే మణిరత్నం సార్ ఫిలిమ్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుద్దనే ఇంటెన్షన్ తోటే చేసాం బేసిక్గా. సో ఈ సినిమాకి రైటర్ మీరే కదా? అవునవును. ఇంత కంటెంట్ రాసే స్కోప్ ఎలా దొరికింది మీకు? బికాజ్ యూజువల్గా పోయిటిక్ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో మామూలు సినిమాలో ఎలా ఉంటుందంటే మేబీ ఒక హాఫ్ అన్ అవర్కో 15 minutes డైలాగ్ అలా వచ్చి వెళ్ళిపోతుంది. అలాంటిది మీరు సినిమా మొత్తం ఇంత పోయిటిక్గా రాసుకున్నారు కదా, అంత కంటెంట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి రైటింగ్ బాగా అలవాటు. అలానే అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ తెలుగు పోయిటరీని మెయిన్ స్ట్రీమ్కి తేవాలనేది కూడా ఒక ఎయిమ్ ఉండింది. ఓకే. లాంగ్ టర్మ్ ఎయిమ్ ఉంది. కానీ ఒక చిన్న డిబేట్ కూడా ఉంది ఇండస్ట్రీలో, అసలు పోయిటరీని మెయిన్ స్ట్రీమ్ సినిమాలకి తేవాలవుతా అనే డిబేట్ కూడా ఉంది. మనం ఎందుకు బ్రేక్ చేయకూడదు అది అని అనిపించింది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇది డెబ్యూట్ ఫిలిం. ఓకే. సో అల్టిమేట్గా నాకు అవుట్పుట్ ఎట్లా వస్తుందో తెలియదు, లైక్ విజువల్ అవ్వచ్చు, మ్యూజిక్ వైజ్ అవ్వచ్చు. ఈ అవుట్పుట్స్ ఎలా ఉంటే నాకు రైటింగ్ స్టేజ్లో తెలియదు కదా. అవునవును. సో నేనేమనుకున్నానంటే రైటింగ్ స్టేజ్లో ఇది రైటింగే దీనికి అసెట్ అనుకునేవాడిని. ఓకే. సో మనం ఎందుకు కంప్లీట్ పోయిటిక్ టెక్స్చర్తో హోల్ ఫిలిం చెప్పకూడదు? అంటే లైక్ ఇప్పుడు మనకి ఫిలిమ్స్ వస్తున్నాయి, లైక్ విజువల్ ఎఫెక్ట్స్ వైజ్ మ్యాగ్నమ్ ఆపస్లు వస్తున్నాయి, సౌండ్ వైజ్ వస్తున్నాయి. ఎందుకు లాంగ్వేజ్ని ఒక ఎనిక్యూ ఎక్స్పెరిమెంట్ లాగా చూడరు ఆడియన్స్ అని? ఓకే. సో ఇది ఒక ఎనిక్యూ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లా ఉంటుందని. దిస్ డెఫినెట్లీ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ అండి. అయితే కంప్లీట్లీ అగ్రీ చేస్తాను. ఆడియన్స్ని ఎలా హుక్ చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ తెలుగు లిటరేచర్ ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం ఆ డైలాగ్ వస్తుంది కదా, నేను చెప్పాను చూసారా, సడన్గా ఏదో వచ్చేసింది ఆపి మళ్ళీ చూడాలి, ప్రాపర్గా హెడ్ ఫోన్స్ పెట్టుకుని. సో ఈ ఫిలిం అంత స్లో చెప్పడానికి కూడా రీజన్ ఇదే, లైక్ ఒక ఇంటెన్స్ డైలాగ్ వస్తుంది, సో టైం పడుతుంది రిజిస్టర్ అవ్వడానికి. సో నాకు ఈ ఫిలిం స్లోగా చెప్పాలనిపించింది. అందరు లేజీ ఎడిట్ అనే ఫీడ్బ్యాక్ వచ్చింది, బట్ స్టిల్ నాకు లేదు. ఐ థింక్ యు ఆర్ రైట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆ సినిమాలో వచ్చే డైలాగ్స్లో హెవీనెస్ అలా అది రిజిస్టర్ చేసుకోవాలి, అలా ఫ్లోలో వెళ్ళిపోతే అసలు అర్థం కాదు. సో మేబీ దట్ వాజ్ అ గుడ్ చాయిస్ దట్ యూ టుక్ ద మూవీ స్లో. సో మీరు ఎప్పుడైతే మమ్మల్ని అప్రోచ్ అయ్యారో మా టీంలో ప్రణవ్ అని ఉంటాడు. సో ఈ దిలీప్ కవర్ చేయని సినిమాలని తను కవర్ చేస్తాను. యాక్చువల్లీ మీరు నన్నే డైరెక్ట్ అప్రోచ్ అయ్యారు. నాకు అప్పటికి ఇంకా చూడలేదు, మీరు మళ్ళీ సినిమా రిలీజ్ అయిన జనాలకి తెలియాలి కదా అని చెప్పేసి నేను ప్రణవ్ని చూడమని చెప్పాను. ఈ కాల్ మీ అప్ అండ్ సెడ్, బ్రో చాలా ఓపిక ఉండాలి ఈ సినిమా చూడడానికి, మనం రెగ్యులర్గా చూసే సినిమాలు మాట్లాడుతున్నారు, మీకు నచ్చొచ్చు అని చెప్పాను నాకు. ఎందుకంటే ఐ లవ్ తెలుగు లిటరసీ, చాలా ఇష్టం, తెలుగు భాష అంటేనే చాలా ఇష్టం. సో ఎలా చెప్పమంటారు అంటే ఎలా చెప్తామంటే నేను చెప్పాను ఈ సినిమా ఉంది అని ఆడియన్స్కి తెలియాలి, అండ్ నీకు ఏదైతే అనిపించిందో అదే చెప్పు అన్నాను. సో హీ మేడ్ అ వీడియో అబౌట్ ఇట్. అక్కడి నుంచి దెన్ ఐ టుక్ మై టైం, ఖచ్చితంగా కూర్చొని చూడాలి సినిమా, అది కూడా పోయిటిక్ అంటున్నారు కాబట్టి టైం తీసుకోవాలని చెప్పేసి I took this much time and I'm very sorry about it, but I'm very happy that I could watch this film. And తను చెప్పిన పాయింట్ మాత్రం చాలా కరెక్ట్ అండి. ఆడియన్స్ కరెక్ట్గా క్యారెక్టర్స్ని కనెక్ట్ అవ్వకపోతే చాలా కష్టం. ఒక్కసారి కనెక్ట్ అవుతే నెక్స్ట్ ఏం జరుగుతుంది, తర్వాత వాళ్ళిద్దరు సంభాషణ ఏంటి అది చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. దట్ ఈస్ సంథింగ్ ఐ రియల్లీ లైక్. టైటిల్ ఇది కూడా లైన్స్ ని చాలా హెవీగా రాశారు, విచ్ వాజ్ వెరీ గుడ్. అదే మీరు అందుకే చెప్పినట్టున్నారు, స్పేస్ ఇచ్చాను ప్రతి తర్వాత సింక్ అవ్వడానికి. చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు అక్కడ.
ఇంకోటి నేను నోటీస్ చేసింది ఏంటంటే దీన్ని మీరు ఒక ప్రాపర్ తెలుగు సినిమా లాగా తీశారు, ఎందుకంటే టైటిల్స్ కూడా ఎక్కడ సో నేను యూజువల్గా ఎలాగో మాట్లాడతాను కదా మ్యూజిక్ తీసింది ఎవరు డిఓపి ఇలా చూద్దాం, బట్ ఆ తెలుగు పదాలు వచ్చేసరికి నాకు తెలుగులోనే వై డి టు టేక్ దట్ డెసిజన్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ తెలుగు? సో బేసిక్గా ఇంకా మనం ఐడియా స్టేజ్ నుంచే ప్యూర్ తెలుగు టెక్స్చర్తో వెళ్దాం అనుకున్నాం కాబట్టి సో లైక్ క్రెడిట్స్లో కూడా ఇన్నోవేటివ్ అంటే ఈవెన్ తెలుగులో రాసేప్పుడు కూడా చాలామంది డిఓపి అంటే డిఓపి ఇలా రాసేస్తున్నారు కదా, మనం ఎందుకు ప్రతిదీ లైక్ ట్రాన్స్లేట్ చేసి రాయకూడదు అనిపించింది. స్టిల్ ఒకటి మిగిలిపోయింది లైక్ డ్రోన్ అని. సో రీసెంట్గా ఒక రివ్యూలో చదివా, సో మేబీ తన సొల్యూషన్ కూడా ఏదో రాశాడు అక్కడ. నాకైతే లాస్ట్ మూమెంట్లో లైక్ అవుట్పుట్స్ పెట్టాలి ఆ టెన్షన్స్ అది స్ట్రైక్ అవ్వలేదు బేసిక్గా. ఇంకోటి స్పెసిఫిక్గా ఈ సినిమా చూసే ఆడియన్స్ కోసం ఒక చిన్న పాయింట్ ఏంటంటే సినిమా అయిపోయిన తర్వాత ఫైనల్ క్రెడిట్స్ వస్తాయి కదా, సంపుటి అని చెప్పేసి సినిమాలో ఉన్న డైలాగ్స్ అన్ని పెట్టారు. అవునవును, అది మీ ఐడియా? నా ఐడియానే. సో అంటే ఈ ఫిల్మ్ నుంచి టేక్ అవే ఏంటి అనే క్వశ్చన్ ఒకటి రైజ్ అయింది నాకు బేసిక్గా. అల్టిమేట్గా మీరు కనెక్ట్ అయినా అవ్వకపోయినా ఈ సినిమా నుంచి తీసుకోగలిగిన మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏంటంటే పోయిటరీ అనిపించింది. సో అందుకే అది చెప్పాలనిపించింది ఎండింగ్లో. యాక్చువల్లీ ఇక్కడ రాసుకున్నాను, అదే మ్యూజిక్ చాలా ఫ్రెష్గా ఉంది. మ్యూజిక్ వల్ల ఈ సినిమా చాలా బాగా ఎలివేట్ అయింది. అవునవును. అండ్ నాకు ఎలా అయిపోయిందంటే ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మ్యూజిక్, ఇక్కడ మంచి మ్యూజిక్ పెట్టి పడితే బాగుంటుంది, ఒక మంచి పాట ఉంటే బాగుంటుంది, ఎందుకంటే డైలాగ్ వర్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది కదా సినిమా. మ్యూజిక్ రావడం వల్ల ఒక మంచి మెలోడియస్ ఫీల్ వచ్చేస్తుంది. సో నేను మ్యూజిక్ ఎవరిచ్చారా అని చెప్పేసి గూగుల్కి వెళ్ళి చెక్ చేశా. సో గోడుప్పన్ అని చెప్పారు కదా తెలుగు అతను. అండ్ నాకు తెలియకుండానే ఆల్రెడీ ఈ సినిమాకి ఒక వికీపీడియా పేజ్ కూడా ఉంది. వాట్ ఐ నోటీస్డ్ ఇస్ అన్ని పాటలకి లిరిక్స్ మీరే కూడా రాశారు. సో హౌ డిడ్ యూ హ్యావ్ దట్ కాన్వర్సేషన్ విత్ యువర్ మ్యూజిక్ డైరెక్టర్? సో బేసిక్గా ఈ ఫిలింలో సాంగ్స్ ఎట్లా పుట్టినాయి అంటే మోస్ట్లీ నాకు పల్లవి వచ్చేస్తుంది. సో పల్లవి లిరిక్తో పాటు ఓ సర్టన్ ట్యూన్ వస్తుంది. సో నేను దాన్ని రికార్డ్ చేసి మ్యూజిషియన్కి పంపిస్తాను. లైక్ ఈ ట్యూన్తో మనం హోల్ సాంగ్ ఫుల్ఫిల్ చేయాలి. నాకు స్టోరీ టెల్లింగ్లో అట్లాంటి జంక్షన్ ఉంది అక్కడ అని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో తను కూడా ఆలోచిస్తాడు, లైక్ ట్యూన్ వైజ్ ఆలోచిస్తాడు, లిరిక్ వైజ్ ఆలోచిస్తాడు, అది కరెక్టా కాదని తను ప్రాపర్గా జడ్జ్ చేస్తాడు. ఇది కొంచెం స్పీడ్ ఉంది, నేను పంపిన ట్యూన్ స్పీడ్ ఉంది అనిపిస్తే తను టెంపోస్ అంటే మనకి మ్యూజిక్ తెలియదు కదా, సో తను ప్రాపర్ మ్యూజికల్ లాంగ్వేజ్లో లైక్ ప్రాపర్ టెంపోస్తో మళ్ళీ నాకు కరెక్టెడ్ ట్యూన్ పంపిస్తాడు. సో మోస్ట్లీ ప్రతి సాంగ్ ఇలానే, ఓకే 1 or 2 సాంగ్స్ తప్ప మోస్ట్లీ ఇలానే అయినాయి. సో తను ఇంకా ఫుల్ ట్యూన్ ఇచ్చేస్తాడు, నేను లిరిక్స్ రాసేసి ఓకే రికార్డింగ్కి వెళ్ళేవాళ్ళం. అండ్ సో మ్యూజిషియన్ మీరు అనుకున్నారా ఈ సినిమాలో ఇన్ని పాటలు పెడదాము, ఈ సిచ్యువేషన్కి ఈ పాట ఖచ్చితంగా ఉండాలి? లేదు. ఆల్మోస్ట్ లైక్ వికీపీడియాలో అయితే 9 సాంగ్స్ ఉన్నట్టు, బట్ నాకు తెలియదు సినిమాలో అన్ని సాంగ్స్ ఉన్నాయో లేవో కూడా తెలియదు నాకు. సో బేసిక్గా మాకు షూట్కి వెళ్ళేప్పుడు 4 సాంగ్స్ ఉన్నాయి. ఓకే. లైక్ అంటే మిగిలినవన్నీ నాకు సో ఇండీ స్టైల్లో చేస్తున్నప్పుడు రాసుకున్నది ఎగ్జాక్ట్గా క్యాప్చర్ చేయలేము. సో ఎడిట్లో ఆ లూప్ హోల్స్ కనపడేటివి. సో నేను దాన్ని ఫిల్ చేయడం కోసం మాంటే సాంగ్స్ ఎడిట్లో మళ్ళీ ఆ ట్యూన్స్ రావడం, అక్కడున్న ఎమోషన్ని క్యారీ చేయగలిగే ట్యూన్ రావటం, సో దానికి మళ్ళీ మ్యూజిషియన్తో డిస్కస్ చేసి సాంగ్ చేయించడం. సో అందుకే ఈ ఫిలింలో ఫస్ట్ సాంగ్ 22లో రికార్డ్ చేసింటే లాస్ట్ సాంగ్ 24లో కూడా రికార్డ్ చేసి ఉంటాం. సో ఇట్లా అంటే సో బేసిక్గా గొడపన్కి చాలా క్రెడిట్ ఇవ్వాలి. అంటే లైక్ హోల్ ఆల్బమ్ మెలోడియస్ అవుట్పుట్ ఇవ్వడం అనేది. అండ్ ఐ థింక్ దిస్ హోల్ అన్ని సాంగ్స్ అండ్ ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో ఉన్నట్టు డెఫినెట్గా వర్ది సాంగ్స్ అండి. కరెక్ట్గా సిచ్యువేషన్ తగ్గట్టు మీరు అనుకున్న ఆలోచనలకి మీరే రాశారు కాబట్టి స్టోరీ మీరే రాసి, ఒక సాంగ్ వేరే లిరిసిస్ట్ రాశాడు. అవును ఒక సాంగ్ వేరే లిరిసిస్ట్ రాశారు, మిగతా మామూలుగా మీరే రాసినట్టున్నారు కదా. ఇంకోటి కూడా అడుగుదాం అనుకున్నానండి. బేసిక్గా నాకు ఏదన్నా సినిమా చూడాలనిపిస్తే ఒక టీజర్ విషయంలో నచ్చింది అనుకో, నేను ట్రైలర్ కూడా డైరెక్ట్ సినిమా చూసేస్తాను, ఇంట్లో మళ్ళీ మిస్ అవుతాను, థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది.
ఈ సినిమాకి మీరు నా మామూలుగా టీజర్ ట్రైలర్ ఇవన్నీ పంపించారు కదా, నేను ఓన్లీ టీజరే చూసాను, అక్కడే ఆపేసాను. ఎందుకంటే నాకు పర్సనల్గా ఏంటంటే ఇప్పుడు మీరు కోర్ట్ సినిమా కూడా చూసుండొచ్చు. సో స్కూల్ టైంలోనే ఇంటర్మీడియట్ టైంలోనే లవ్ ఏంటి అనేది చెప్పేసి ఒక పెద్ద టాపిక్ నడిచింది. టీజర్లో మీరు ఎప్పుడైతే స్కూల్ అని పెట్టారో నేను అక్కడే ఆఫ్ అయిపోయాను, మళ్ళీ స్కూల్లో లవ్ స్టోరీ బాబు అని. సో బట్ ఎనీవేస్ వై టేక్స్ దట్ అలాంటి ఎగ్జామ్షన్స్ తీసుకోవడానికి మీరు ఎలా చూపిస్తున్నారో తెలియదు కదా అని చెప్పేసి నేను ఇన్ఫాక్ట్ మీరు నమ్ముతారో లేదు, నేను మా ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఉంది, ఈ సినిమా చూడడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే హెవీగా ఇంకా కంప్లీట్గా స్కూల్ లవ్ స్టోరీ డిఫైన్ చేసిన తర్వాత నేను మా ఫ్రెండ్స్కి మెసేజ్ పెట్టాను, అరే లవ్వర్ స్కూల్లో స్టార్ట్ అవుతుంది, స్కూల్లో లవ్ స్టోరీస్ ఉంటాయి అంటే. నేను ఎందుకు అడగడానికి కారణం ఏంటంటే నేను చదివి మొత్తం బాయ్స్ స్కూలే అనమాట. సో 10th వరకు మాకు కోవిడ్ లాంటి ఇంటరాక్షన్ కూడా ఏం లేదు. మాకున్న క్రషెస్ అవన్నీ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ అవన్నీ వచ్చాయి కదా. సో నేను అడిగా, మీరందరూ కోవిడ్ లో చదివారు కదా, స్కూల్లో లవ్ స్టోరీస్ ఉన్నాయా అంటే సర్ప్రైజింగ్ గా మాకు రెస్పాన్స్ ఎలా వచ్చిందంటే, నాకు తెలిసిన ఒక అమ్మాయి తన స్కూల్లో ఉన్న వాడిని పెళ్లి చేసుకుంటారా, ఆ లెవెల్ వాళ్ళకి వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకా ఓకే మనకు తెలియని కోణం ఇంకోటి ఉందేమో అనిపించింది. నాకైతే మెయిన్ అదే అనిపించింది. మీరు చెప్పాలనుకున్న స్టోరీ స్కూల్లో ఎందుకు స్టార్ట్ చేశారా అనిపించింది. ఎందుకంటే ఈ ఫీడ్బ్యాక్ కూడా రాకుండా ఉండేది కదా. అవునవును. సో బేసిక్గా స్కూల్లో లవ్ స్టోరీస్ ఉంటాయి అంటే అది ఎప్పుడు క్వశ్చనబుల్ కాదు. కానీ నాకు ఎందుకు స్కూల్ చూస్ చేసుకోవాల్సి వచ్చిందంటే, నాకు ఈ 2 టైమ్ లైన్స్ మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వాలనిపించింది. అండ్ మోర్ ఓవర్ లవ్ స్టోరీ చెప్తున్నప్పటికీ నాకు ఎక్కడ ఇంటిమసీ గురించి కానీ లేకపోతే రొమాంటిక్గా చూపించాలని థాట్ ఎప్పుడు లేదు. ఎక్కడైనా లైక్ ఇంటిమసీ బిల్డ్ అవుతున్నా లైక్ అది ఆర్టిస్టిక్గా చూపించడానికే ట్రై చేసినాం, లైక్ విజువల్గా అవ్వచ్చు. సో నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు. కోర్ట్ సినిమాలో నాకు బాగా ఇబ్బంది పెట్టిన సీన్ ఏంటంటే బీచ్ లో హగ్ చేసుకునే సీన్. సో ఈ సినిమాలో ఫస్ట్ హగ్ రాగానే ఈ సినిమాలో హగ్ వచ్చిందా అంటే ఫిజికల్ ఇంటిమసీ లేకుండా ఉంటే బాగుంటది కదా అనిపించింది. ఎందుకంటే మీరు అంత ప్యూర్ వాళ్ళు మాట్లాడుకునే డైలాగ్స్ కానీ లేకపోతే వాళ్ళ ఇంటరాక్షన్స్ కానీ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుంది కదా. సడన్ గా హగ్ వచ్చేసరికి అబ్బా ఇక్కడ కూడా హగ్ ఉన్నారు, మేబీ 2-3 సార్లు హగ్ పెట్టినట్టున్నారు. అది అనిపించింది. అక్కడ రాసుకున్నందుకే ఇంటిమసీ ఎందుకు చూపించారు రా బాబు స్కూల్ డేస్ లో అని. అఫ్ కోర్స్ నాకు నేను తర్వాత నన్ను నేను జస్టిఫై చేసుకున్న విషయం అంటే, ఈ సినిమా లాగా స్కూల్ పిల్లలు చూడరు. దిస్ ఇస్ ఫర్ సమ్వన్ లైక్ 30+ దాటిన వాళ్ళు చూసి నో ఆటోగ్రాఫ్ కానీ లేకపోతే ప్రేమం ఇలాంటి మెమరీస్ వెనకాలకి వెళ్ళే వాళ్ళ కోసం అని. అప్పుడు నేను కొంచెం జస్టిఫై చేసిన, ఓకే పర్లేదులే ఇది ఎలాగో చిన్నపిల్లలు చూడరు కదా. అండ్ నాకు సినిమాలో బాగా నచ్చిన ఇంకో విషయం ఏంటంటే, మీరు టైం లైన్ చూపించడానికి కూడా హీరో వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు జాను సినిమా పోస్టర్ పెట్టారు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో ఆ అబ్బాయి సేమ్ గోడ పక్కన వెళ్తాడు. సో 2003 అనగానే నేను ఇమీడియట్ గా కనెక్ట్ అవ్వడం కారణం అంటే ఐ జస్ట్ ఫినిష్ 10th in 2003. సో నాకు అదే అనిపించింది, సినిమా స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ లైక్ 50-60% టైం లైన్ అర్థం కావట్లేదు, ఇంతకీ ఏ టైంలో చెప్తారు మీరు అని. ఎక్కడో 2020 చూసినట్టుంది. తర్వాత మళ్ళీ మనం స్కూల్కి వెళ్ళినప్పుడు 2020 తీసి 0-3 అక్కడ ఒక షార్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే స్కూల్ ఉంటుంది, ఆ హీరో ఇక్కడ నుంచి ఉంటాడు, కెమెరా ఎలా ముందుకు వెళ్తుంది, వెనక్కి వచ్చేసరికి అబ్బాయి ఉంటాడు. సో ఇలాంటి షార్ట్స్ చాలా బాగా తీశారు కొన్ని. సో అది రైటింగ్ స్టేజ్లోనే అనుకున్న ఎడిట్ స్టైల్ బేసిక్. కొన్ని ఒక ట్రాన్సిషన్స్ పెట్టాలి, అది కట్లో ఉండదు అనమాట. సో అవి చాలా యూనిక్ బేసిక్గా, లైక్ మనకి ఎక్కడ కనపడవు అలాంటి షార్ట్స్. అంటే ఆ షార్ట్స్ వెనకల్లా లైక్ మేము సౌండ్ వైజ్ కూడా చాలా ఎక్స్పెరిమెంట్ చేసాం. లైక్ యంగర్ వర్షన్ ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ సౌండింగ్ వినబడుతుంటుంది, ఎల్లర్ వర్షన్ ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ సౌండింగ్ వినబడుతుంటుంది. కలర్ కూడా అక్కడక్కడ కొంచెం కలర్ మారుతుంది, విఎఫ్ఎక్స్ కూడా మారుతుంది తెలియకుండా. ఇప్పుడు మీరు చెప్పిన షార్ట్లో లైక్ స్కూల్ మీద చాలా స్క్రాచెస్ ఉంటాయి ఎల్డర్ వర్షన్, యంగర్ వర్షన్ రాగానే అవి డిసపేర్ అయిపోతుంటాయి. చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి బేసిక్గా నాకు. అంటే నేను బిగ్ స్కేల్ కోసమే చేశాను ఫిలిం, బేసిక్గా థియేట్రికల్ కోసమే. ఈ పోయిటిక్ ఆరా థియేట్రికల్లో ఉంటేనే బాగుంటుంది అని. సాడ్లీ మాకు రిసెప్షన్ రాలేదు థియేటర్, అందరు కొత్త వాళ్ళు ఉండడం, ప్రమోషనల్ బడ్జెట్ లేకపోవడం. ఎన్ని ఇయర్స్ పట్టిందండి మీకు సినిమా? ఐ థింక్ యూ టోల్డ్ మీ 3 years పట్టింది. సో మేకింగ్ 3 years అయిందా లేకపోతే మీరు హోల్ రిలీజ్కి అంతా? అండ్ మీకు తెలుగు లాంగ్వేజ్ మీద ఇంత పట్టు ఎలా వచ్చింది? లైక్ వాట్ ఈస్ యువర్? బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి నేను బేసిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం. అవునా? ఓకే. అక్కడ కూడా లైక్ చాలా ఎర్లీ స్టేజ్లో తెలుగుని అబ్జర్వ్ చేసుకోవడం, మనకున్న అంటే ఇప్పుడు గుర్తులేవు కానీ అప్పుడున్న తెలుగు పాఠాలు కానీ పద్యాలు కానీ అప్పుడు చాలా
చాలా అబ్జర్వ్ చేసుకునేవాడిని బేసిక్గా. ఓకే. లేటర్ ఆన్ స్కూలింగ్ ఇంటర్మీడియట్ వరకు కూడా ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడం అలవాటు. ఓకే. సో అట్లనే ఆ లాంగ్వేజ్ మనకి బుక్స్ చదవడం మీకు? బుక్స్ చదవాలి అది. అవునా? నేను అదే అనుకో, బుక్స్ చదవకుండానే మీరు ఇంత బాగా రాశారు. ఇంత డిసడ్వాంటేజ్ స్టార్ట్ చేయాలి బేసిక్గా. అదే అనుకున్నాను, మేబీ తెలుగు మీద ఎంత పట్టు వచ్చింది, బాగా బుక్స్ చదువుతారేమో, చాలా ఆలోచనలు అక్కడి నుంచి వచ్చాయి. అంటే బేసిక్గా లాంగ్వేజ్ మీద ఉన్న ఆ ఇంట్రెస్ట్ మనం చెప్పాలనుకునే ఎమోషన్ని అలా చెప్పాలనిపించేలా చేసేదన్న. నాకు ప్రతి లైన్ నార్మల్ లైన్ లాగే పుట్టేది, తర్వాత దాన్ని పోయిటికి చెప్పడానికి, అలా అల్లడానికి, అలా అందంగా అల్లడానికి ప్రయత్నించేవాడిని. ఇక్కడ ఇంకోటి రాసుకునేది ఏంటంటే, ఈ మనం సింగిల్స్ ఏంటి అని ఒక డైలాగ్ వస్తుంది. అది యాక్చువల్లీ ఆ టైంలో వచ్చిన పదం కాదు, ఈ జనరేషన్లో వచ్చింది అనమాట. అప్పుడు నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, ఇంటికి ఏ టైంలో జరుగుతుందో ఇది ఒకటి. ఇంకోటి చాలా సార్లు అమాయకం అనే పదం వాడారు. అది యాక్చువల్లీ అమాయకత్వం కదా, అమాయకం అని కూడా అంటారా? అంటారా? ఓకే. యూజువల్గా అదైతే మేము ఉంది యాక్చువల్లీ, జాతర అమాయకం ఇరికించాలి. ఈ స్క్రిప్ట్ ముందే రాసి అది హ్యూమర్ అయింది. బట్ నేను హ్యూమర్ గా ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు అర్థం కాలేదు, అమాయకం అన్నారంటే అమాయకత్వం కదా అని. 2-3 చోట్ల వస్తుంది ఆ సినిమా, ఆ డైలాగ్ 2 చోట్ల. ఇవి కొంచెం నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించింది లాంగ్వేజ్. ఈవెన్ లిరిక్లో కూడా కోమలాంగి, ఉజ్వలాంగి ఇలాంటి పదాలు ఉండవు, బట్ నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించింది. దట్స్ గ్రేట్. ఫార్ మీ మెయిన్గా ఇది సినిమాకి ఒక మంచి ఫీల్తో కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఎట్ ఎవ్రీ స్టేజ్ ఐ వాస్ లుకింగ్ ఎట్ మై ఓన్ లైఫ్ ఆల్సో. నా జ్ఞాపకాలు సినిమా ఎండింగ్కి వచ్చేసరికి ఎప్పుడైతే స్లామ్ బుక్ ఓపెన్ చేశారో అప్పుడు స్లామ్ బుక్ కూడా తీసుకొచ్చారా, ఇట్ వాజ్ లైక్ సో టచ్ ఫీలింగ్ వచ్చింది. అందులో అమ్మాయి రాసే లాస్ట్లో చాలా బాగా రాస్తుంది, ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ అని. ఇంకోటి మీరు చెప్పారు కదా, ఈ కలహాలే లేని ప్రేమ కదా అని. ఒక దగ్గర నేను యాక్చువల్లీ అదే కాన్ఫ్లిక్ట్ వచ్చింది కదా రాసుకున్నాను. ఏంటంటే మనోడు అక్కడ దెర్ ఈస్ ఎ పాయింట్ వేర్ దే డిసైడ్ టు మూవ్ అవుట్, రైట్? ఆ పాయింట్ వచ్చేసరికి ఓకే కాన్ఫ్లిక్ట్ వచ్చేసింది కదా అనుకున్నాను నేను. బట్ టిపికల్ సినిమాలో చూపించే కాన్ఫ్లిక్ట్ చెప్పట్లేదు, నో ఈగో క్లాష్ కూడా సెన్సిబుల్గా చెప్పడానికి ట్రై చేసాం. ఓకే, ఎలాగూ ఈ వీడియో చూసే వాళ్ళు సినిమా చూసిన తర్వాత వీడియో చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ టాకింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్. మీరు చెప్పారు కదా ఆ అమ్మాయి ఒకసారి క్యాసెట్ పంపిస్తుంది. అవునవును. నిజంగా 8 days వరకు చూడకుండా ఉండగలుగుతామా అనే థాట్ వచ్చిందా మీకు? బికాస్ ఆ క్యాసెట్ తను అప్పుడు వినుంటే ఒక రకమైన రియాక్షన్ ఉండేది. 8 days తర్వాత విన్నాక ఇంకెక్కువ హెవీ అయిపోయింది తనకి. ఇంత ఇబ్బందులు అని కూడా నేను సో బేసిక్ ఇంటెన్షన్ అదే. సో వీడు ఎప్పుడైతే లైక్ డిపార్ట్ అవుదాం అనుకున్నాడో, సో తను చేరాలనుకున్న స్టేజ్కి చేరలేనప్పుడు సో మళ్ళీ ఆ జోన్కి వెళ్ళాలనుకోడు కదా బేసిక్. ఓకే అనేది నా ఇంటెన్షన్. అట్లని వాళ్ళకి ఇద్దరికి మ్యూచువల్ అడ్మిరేషన్ ఉందనేదే హోల్ థీమ్ వెనకాల రన్ అవుతున్న థీమ్. సో అదే చాలా ఇయర్స్ తర్వాత చూస్తే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. నాకు టేప్ రికార్డర్స్తో ఒక అబ్సెషన్ ఉంటుంది. సో అందుకు అది అలా పెట్టాలనిపించింది రాసేప్పుడు. ఇంకో మంచి విషయం మీరు ఈ సినిమాలో చూపించింది ఏంటంటే, ఆ టైంలో మనకి మీ దగ్గర మీ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఇప్పుడంటే ఫోన్లు ఇవన్నీ వచ్చాయి, కానీ అప్పుడు ఉత్తరాలు రాసుకున్నప్పుడు ఎదురు చూపులు, ఏం మాట్లాడుతున్నారని వేచి ఉండడం చాలా బాగా నచ్చింది. ఆ ఉత్తరాల కాన్సెప్ట్ తీసుకొచ్చి కూడా చాలా బాగా చేశారు. అండ్ మీరు ఇది కూడా చేసినట్టున్నారు కదా, చెప్పాలనుకున్న మాటలని రాసి ఒక చెట్టు దగ్గర పెడదాం. ఆ ఐడియా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది తర్వాత. ఎందుకంటే మనోడు క్లైమాక్స్కి వచ్చిన తర్వాత అసలు ఈమె నాతో మాట్లాడే అవకాశం ఉందో లేదో అని సడన్గా స్ట్రైక్ అవుతుంది. చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా 4 చిట్స్ ఉంటాయి కదా. అండ్ నేనేమనుకున్నానంటే ఆ చిట్స్తో పాటు తన ఫోన్ నెంబర్ కూడా పెడుతుందేమో అనుకున్నాను. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే, సో తను చేయాల్సిన ప్రయత్నాలు చేసింది, లెటర్స్ పంపింది, క్యాసెట్ పంపింది, మనోడి దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు కదా. సో తన ఇంటెన్షన్ ఇతనితో టచ్లోకి వెళ్ళడం కాదు, తనతో షేర్ చేసుకోవాలనుకున్నవన్నీ ఇక్కడ రాసి పెడుతుంది. తనకే హోప్ లేదు తనని, అంటే అబ్బాయిని రీచ్ అయితే అనే హోప్ లేదు తనకి.
కానీ తనతో షేర్ చేసుకోవడం ఇష్టం. సో చిన్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది కదా, మనం ఏ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవాలన్నా ఇక్కడ. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ఒక దగ్గర ఐ థింక్ ఒక పాటలో అనుకుంటా మీరు బ్లూపర్స్ని కూడా వారు. యూజువల్గా బ్లూపర్స్ ఏంటంటే క్యారెక్టర్ బ్రేక్ అయినప్పుడు వచ్చే స్మైల్ చాలా న్యాచురల్గా ఉంటుంది. సో ఈ సినిమాలో నోటీస్ ఒక 2-3 షార్ట్స్ మీరు బ్లూపర్స్ని వాడారని, అంటే చాలా ఫ్రెష్గా వచ్చింది ఆ లుక్. వాళ్ళ క్యారెక్టర్స్ బ్రేక్ అయ్యి మీరు పాటలు పెట్టి. పర్టికులర్గా ఆ సాంగ్ ఏంటంటే లైక్ మళ్ళీ స్క్రీన్ ప్లేలో వచ్చిన సీన్స్ అన్నీ రీక్రియేట్ అవుతున్నాయి అక్కడ. ఆ రిపిటేషన్ ఫీల్ ఎక్కువ అవుతుంది అనే ఇంటెన్షన్తో కొంచెం బ్లూపర్స్ రిలాక్సేషన్ ఇస్తుంది అనిపించింది. అండ్ ఈ సినిమా ఫైనల్ షాట్ కూడా ఐ థింక్ ఇట్స్ బ్లూపర్ కదా, తను కెమెరాని చూస్తాడు, తిను కెమెరా చూస్తాడు. అవునవునవును. అండ్ నేను మీరు పంపించిన ఎక్కడో పోస్టర్ కూడా చూసానండి. పోస్టర్ ఎలా ఉంటుందంటే రియల్ టైం, అంటే ఈ టైంలో ఉన్న వాళ్ళు ఇద్దరు కూర్చొని ఉంటారు, కింద ఏంటంటే నీళ్ళలో వాళ్ళ రిఫ్లెక్షన్ చాలా బాగా డిజైన్ చేశారు. సో దిస్ ఈస్ వాట్ ఐ ఆల్, అంటే నేను మెయిన్గా మిమ్మల్ని కలిస్తే ఖచ్చితంగా మాట్లాడాలనుకున్న విషయాలు ఇవే. దీనికి కాకుండా స్పెసిఫిక్గా ఈ మీట్లో మిమ్మల్ని అడగాలనుకుంది ఏంటంటే ఐ వాంట్ యూ టు నో ద జర్నీ అండి. 3 years మీరు అన్నారు కదా, హౌ వాస్ దిస్ జర్నీ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ అ రైటర్ స్టేజ్, డైరెక్ట్ చేద్దాం అనుకుని టీమ్ ఫామ్ చేసి, జస్ట్ ఎక్స్ప్లెయిన్ దిస్ సో దాట్ ఎవరైనా అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, దే ఆల్సో అండర్స్టాండ్ హౌ డిడ్ యూ గో త్రూ దిస్. సో బేసిక్గా నేను కోవిడ్ టైంలో ఏ డేట్ ఇన్ ద డార్క్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. లైక్ ప్రశాంత్ వర్మది డైలాగ్ ఇన్ ద డార్క్ అని ఉంటుంది కదా, సో ఆ థీమ్ యూజ్ చేసుకొని, సో కోవిడ్లో మనం ఎటు వెళ్ళలేం కదా, ఇంట్లో ఉండి ఏం చేయగలమని ఆలోచిస్తూ ఉంటే, సో ఆ థీమ్ తోటి మనం ఏదైనా కొత్త నెరేటివ్ చెప్పగలమా అని ఆలోచిస్తే ఒక ఎనిక్యూ ఐడియా వచ్చింది. సో దాన్ని ఇంట్లోనే ఉండి కొందరు ఫ్రెండ్స్ తోటి డబ్బింగ్ చెప్పించేసి ఆ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాను. సో అది చాలా ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో రన్ అయింది. ఓకే. సో దాని తర్వాత లైక్ చిన్న ఎక్స్పోజర్ వచ్చింది ఫిల్మ్ మేకింగ్ సర్కిల్లో, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్. సో చాలామంది టెక్నీషియన్స్ అప్రోచ్ అయ్యారు, మీ ఐడియాలజీ బాగుంది, లైక్ ఫ్యూచర్లో ఏదన్నా చేద్దామంటే కొలాబరేట్ అవుదామని. సో అట్లనే నాకు ఈ ఫిలిం టీమ్ మోస్ట్లీ మా డిఓపి అవ్వచ్చు, మ్యూజిషియన్ అవ్వచ్చు, అలా పరిచయమైన వాళ్ళే బేసిక్గా. సో లేటర్ ఆన్ అది అక్కడికి యూజ్ అయింది బేసిక్గా. ఓకే. ఇంకా కాకపోతే లైక్ ఆ షార్ట్ ఫిలింని యూజ్ చేసుకొని ఏం చేయగలం అని ఆలోచిస్తున్నప్పుడు ఈ థాట్ వచ్చింది. లైక్ అప్పటికే 96 ఒకటి వచ్చింది. 96 చూసి నేను చాలా బాధపడ్డా. బేసిక్గా స్కూల్ రీయూనియన్ మీద కథ చెప్పాలనేది నాకు ఎప్పటి నుంచో ఉండేది. ఓకే. బట్ స్టిల్ స్కూల్ మీద ఏం చెప్పగలం, వాళ్ళు టచ్ అయిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే రీయూనియన్ కాకుండా ఓన్లీ జ్ఞాపకాల మీద చెప్దాం అనిపించింది. సో అందుకు ఇది రాయడం స్టార్ట్ చేసి. మీరు రాయడమే దీన్ని ఫీచర్ లెంత్లో రాసుకున్నారా? లేదు బేసిక్గా. అవునా? సో ఇది ఇనిషియల్గా 1 hour వర్షనే రాశాను. ఓకే. సో 1 hour వర్షనే రాశాను. మేము ఒక షెడ్యూల్ షూట్ చేసినాం. సెకండ్ షెడ్యూల్ మా షూటింగ్ ప్రాసెస్ అంతా ఎట్లుండేదంటే లైక్ 1 month ప్రిపేర్ అయితే 3 days షూట్ చేయడం. ఓకే. ఇంకో 1 month ప్రిపేర్ అయితే ఇంకో 3 days షూట్ చేయడం ఇట్లుండేది. సో 1 hour వర్షన్ 6 daysలో అయిపించాలనేది ఇనిషియల్ ఇంటెన్షన్. ఓకే. సో ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్ షూట్ చేసినాం. తర్వాత నేనే ఎడిట్ లైన్ రాసుకునేవాడిని రోజు, హోల్ 4 days. అనుకోకుండా ఒకరోజు ఈ సెకండ్ షెడ్యూల్ డిస్క్ పోయింది, అంటే డేటా పోయింది, కరెక్ట్ అయింది బేసిక్గా. రికవరీకి ట్రై చేసా, చాలా రికవరీ రాలేదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. లైక్ మెయిన్ స్ట్రీమ్ స్కేల్లో వచ్చింది. హోల్ టీమ్ జెల్ అయిపోయినాం మంచిగా. అంటే ఇట్స్ లైక్ ఒక డెమోలాగా అనిపించింది. ఓకే. మంచి అవుట్పుట్ చేయగలం అనిపించింది. సో మనం పెట్టిన టైం అండ్ బడ్జెట్ వేస్ట్ అయింది. సో దీని నుంచి మనం ఏదో కాంపెన్సేట్ చేసుకోగలగాలి. సో ఇది మనం మెయిన్ స్ట్రీమ్ చేద్దాం అనిపించింది. సో అప్పుడు ఒక 2 months బ్రేక్ తీసుకొని మళ్ళీ రీరైట్ చేసి సో మళ్ళీ షూట్కి వెళ్ళి సో అప్పుడు ఫ్యూచర్ లెంత్ చేసాం బేసిక్గా. మీరు ఫస్ట్ తీసిన 1 hour షార్ట్ కంటిన్యూ చేశారా లేకపోతే మళ్ళీ కొత్తగా మొత్తం చేశారా? మళ్ళీ కొత్తగా ఫస్ట్ 3 days ఉన్నాయి ఫుటేజ్. ఫస్ట్ సేమ్ యాక్టర్స్తో? సేమ్ యాక్టర్స్. ఓకే ఓకే ఓకే. సో మళ్ళీ అడిషనల్ షూట్ చేసినాం. సో ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ షేరింగ్, మీరు సినిమా తీయడం ఒకటైతే ఆ సినిమా ఆడియన్స్ వరకు రీచ్ అవ్వడం కదా, వాట్ వాస్ యువర్ జర్నీ ఫ్రమ్ మేకింగ్ అ మూవీ టు రిలీజింగ్ అ మూవీ ఆన్ సన్ నెక్స్ట్? ఇఫ్ యూ మీకు ఇబ్బంది లేకపోతే సో బేసిక్ చెప్పాను, ఎందుకంటే చాలా మంది
సినిమా తీయాలనుకునే వాళ్ళకి వీడియో చూస్తే వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. సో బేసిక్ ఏంటంటే ఈ ఫిలిం బేసిక్గా ఫస్ట్ టైం ఫిలిం మేకింగ్ కదా బేసిక్గా మా హోల్ టీమ్కి ఫస్ట్ టైం. సో అందరికీ ఎలా ఉండేదంటే ప్రతిదీ థియరిటికల్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ ప్రాక్టికల్గా ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ తెలియదు కదా. సో ప్రతిదీ రీసెర్చ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయాలి. సో అంటే డబుల్ వర్క్ బేసిక్గా రెగ్యులర్ సినిమా తీయడం కంటే ఈ ఫిలిం ఏంటంటే లైక్ డబుల్ టైం తీసుకునేది. సో అట్లానే మాకు ఐడియా లేదు లైక్ ఎలా రిలీజ్ చేయాలి, లేకపోతే ఏంటి మార్కెట్ ఏంటి అనేది కూడా తెలియదు బేసిక్గా. ఓన్లీ ఇంటెన్షన్ ఏంటంటే ఒక వర్తి అవుట్పుట్ ఇస్తే ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్ అని మాత్రమే తెలుసు. ఓకే. సో అట్లనే లైక్ అల్టిమేట్ హోల్ మేకింగ్ ప్రాసెస్లో ఎప్పుడు ఆలోచించలేదు లైక్ బిజినెస్ థింగ్స్ కానీ ఒక జెన్యున్ ప్రోడక్ట్ ఇద్దామనేదే ఇంటెన్షన్. సో టీం కూడా అంతే ఎప్పుడు డిప్రెస్ అవ్వలేదు. అల్టిమేట్గా మనం అనుకున్న ఒక అవుట్పుట్ రావడం కోసమే ట్రై చేసాము ఎండ్ వరకు. సో ఏ టెక్నీషియన్ ఎప్పుడు లేట్ అవుతుంది ఇలాంటి కంప్లైంట్స్ ఏం లేవు ఇప్పుడు. ఓకే. సో అందరూ ఎన్ని రీఎడిట్స్ అయినా ఎన్ని రీసింక్స్ అయినా చేస్తూనే ఉన్నారు ఎండ్ వరకు. ఓకే. సో అదే అంటారు కదా ఒక గుడ్ ప్రోడక్ట్ రానికి ఒక గుడ్ కొలాబరేషన్ అవసరం. టీం చాలా ఇంపార్టెంట్. సో దానికి ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ టీమ్. సో ఎప్పుడైతే ఫైనల్ అవుట్పుట్ వచ్చిందో ట్రై చేసాం లైక్ అన్ని బిగ్ బ్యానర్స్తో బ్యాకింగ్కి. సమ్వేర్ మార్కెట్ డౌన్ ఉంది బాగా. ఓకే. లైక్ సో అందరికీ ఈ ప్రోడక్ట్ రిస్కీ లాగా అనిపిస్తుంది జనరల్గా. అంటే కాన్ఫ్లిక్ట్ లేదు, ఎక్స్ట్రీమ్ సెన్సిబుల్ సబ్జెక్ట్, అందరూ కొత్త వాళ్ళు. సో ఒక్క మార్కెటింగ్ టూల్ కూడా లేదు కదా. ఓకే. సో మేబీ వాళ్ళు రిస్క్ చేయలేకపోయి ఉండొచ్చు. ఓకే. సో ఓన్ రిలీజ్ వెళ్ళాం థియేట్రికల్కి. సో అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. అంటే మనకి కావాల్సిన స్క్రీన్స్ రావు, మంచి స్క్రీన్స్ రావు. సో బట్ ఓటీటీ వరకు వెళ్ళాలంటే ఈ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి వెళ్ళాలి. ఓకే. 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 సో థియేట్రికల్ అవ్వగానే లైక్ ఆఫర్స్ వచ్చాయి డైరెక్ట్ లైక్ నెక్స్ట్. ఓకే. ఓకే. సో వాళ్ళు అంటే ట్రైలర్ రివ్యూ చూసి అప్రోచ్ అయ్యారు, తర్వాత కంటెంట్ చూసి అప్రోచ్ చేశారు. సో ఓకే. వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఎనీహౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక మంచి సినిమా అయితే ఖచ్చితంగా మీరు ఇచ్చారు నాకు. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమాలోని పాటలు డెఫినెట్గా అసలు వెతకాలి. సో బేసిక్గా పాటలకి గొడపన్కి క్రెడిట్ ఇవ్వాలి. అండ్ ఆ లిరిక్స్ రాసిన సాంగ్ లిరిక్ రాసిన శరత్ చంద్ర అన్నకి థ్యాంక్ యూ. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకో అబ్బాయి చేశాడు బేసిక్. అంటే లైక్ ప్రోగ్రామింగ్ చాలా వరకు లైక్ కంపోజిషన్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆదిత్య గొంటుబల్లి అని ఒక అబ్బాయి చేశాడు. ఓకే. 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 సో తనకి చాలా క్రెడిట్ ఇవ్వాలి. అంటే మా మ్యూజిషియన్కి మెయిన్ స్ట్రీమ్లో ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఓకే. 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 బట్ రియల్లీ బ్యూటిఫుల్ అండి. ఈ సినిమాకి చెప్తున్నాను కదా, మెయిన్ అసెట్ ఎలా అయితే విజువల్స్ ఉన్నాయో ఇంకో మెయిన్ అసెట్ ఇస్ మ్యూజిక్. థ్యాంక్ యూ. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, లేకపోతే మీరు పెట్టిన పాటలు కావచ్చు. అవునవును, చాలా బాగా. అండ్ ఎడిటర్ యోగేష్కి క్రెడిట్ ఇవ్వాలి. హీ డిడ్. సో బేసిక్ ఆ పేసింగ్ తేవడం అనేది చాలా కష్టం. సో తన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. అండ్ ఈ ఫిలిం సౌండ్ డిజైన్ బేసిక్గా చాలా వెనక్కి ఉంటుంది. ఈ ఫిలింలో ఎక్కడైతే ఎంబియన్స్ ఉంటుందో లైక్ రెగ్యులర్ వాటర్ ఫాల్ అవ్వచ్చు, రెగ్యులర్ ట్రాఫిక్ అవ్వచ్చు, ఇవి కూడా లైక్ మ్యూజికల్ నోట్స్లో ఉండడానికే ఓకే. ఓకే. ట్రై చేశాడు తన ఐడియా అది బేసిక్గా. సాయి మనీందర్ రెడ్డి అని. అండ్ మిక్సింగ్ కూడా లైక్ ఇంత ఇండి ఫిలిం ఇంత బేసిక్ రిసోర్సెస్లో చేసినప్పటికీ లైక్ ఆ క్వాలిటీ సౌండ్ ఉందంటే ఫైనల్ ఆడియో పరంగా క్వాలిటీ చాలా బాగుంది. సంతోష్ వడ్నాల అని. సో తనకి క్రెడిట్ ఇవ్వాలి. అండ్ ఫిలిం డిఐ కలర్ గ్రేడ్ చేసిన మనోహర్ దేవ్కి కూడా. ఇంకోటి అంటే నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ విజువల్స్. సినిమా స్టార్ట్ అయినప్పుడు బ్లాక్ అండ్ వైట్లో స్టార్ట్ అయ్యి అన్ని వెనక్కి వెళ్తూ హీరో నరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క పాయింట్ లో వస్తారు. అప్పుడు యాక్చువల్ కలర్ లైక్ అది మన కలర్ గ్రేడింగ్ మనోహర్ దేవ్ది ఐడియా. చాలా బాగా వచ్చింది. సో ప్రతి ఒక్కరు వాళ్ళ క్రాఫ్ట్లో ఏం ఇన్పుట్ చేయగలరో అది చేశారు బేసిక్గా. వెరీ హ్యాపీ అండి. ఐఎమ్ హోపింగ్ దట్ a lot of people watch this film and మీ గురించి జనాలకి తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దాట్స్ అవర్ డిస్కషన్ ఆన్ చిలాక్స్ ఎట్ సినిమా పిక్చర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.